హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. పూజకు వాడిన పువ్వులు, అలాగే డెకరేటివ్కి వాడిన పువ్వులు, అవన్నీ మనం వేస్ట్ చేయకుండా ఇలా కలెక్ట్ చేసుకొని మనం వీటితోటి ధూప్ క్యాండిల్స్, ధూప్ స్టిక్స్ తయారీ విధానం నేర్చుకుందాం. అందుకోసం నేను ఇక్కడ పువ్వులు తీసుకొని వాటిని ఎండపెట్టి, ఇంకా అలాగే కొంచెం పువ్వులు దేవుని దగ్గర పెట్టగా మిగిలిన పువ్వులని, ఎండిపోయిన పువ్వులని తీసుకొని ఇలా కలెక్ట్ చేసుకున్నాను. ఇందులో నేను ఓన్లీ చామంతి ఇంకా గులాబీ పువ్వులు తీసుకున్నాను. ఈ పువ్వులు తీసుకున్న తర్వాత ఇలా మిక్సీలో యాడ్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన ఫ్లేవర్ అగరబత్తి ఉంటుంది కదండి. నేను ఇక్కడ ఒక 5 అగరబత్తి తీసుకొని వాటిని ఇలా నలిపి స్టిక్స్కు ఉన్న అగరబత్తి పౌడర్ అనేది నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ధూప్ స్టిక్స్లో ఈ అగరబత్తి పౌడర్ కూడా, క్యాండిల్ది కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. ఎంతో సువాసన వస్తుందండి వీటిని యూజ్ చేయడం వల్ల. ఇలా కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ గుగ్గిలం యాడ్ చేసుకుందాం. గుగ్గిలం వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. తర్వాత ఇందులోకి మనం పచ్చకర్పూరం వేద్దాం. పచ్చకర్పూరం మన హెల్త్కి చాలా మంచిదండి. అలాగే లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. తర్వాత మనం ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం. రోజ్ వాటర్ వల్ల కూడా మనకి చాలా సువాసన వస్తుందండి. రోజ్ వాటర్ అనేది మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనం మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టేసిన తర్వాత మనకి మిశ్రమం అయితే ఇలా తయారవుతుంది. దీన్ని మనం ఇప్పుడు ధూప్ స్టిక్గా తయారు చేసుకోవాలి. వీటిని మనం ఇంట్లో తయారు చేయడం వల్ల చాలా సువాసన వస్తుంది. అలాగే మనకి ఎంతో మనీ సేవ్ అవుతుంది. బయట వాడే ధూప్ స్టిక్లో కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. అలాగే అవి వాడడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మనం ఇలాగ ఇంట్లో తయారు చేసుకొని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అలాగే దోమలు కూడా రావు. ఇలా క్యాండిల్స్ లాగా మనం ధూప్ స్టిక్స్ లాగా మనం తయారు చేసుకోవాలి మొత్తం. ప్రతి శుక్రవారం అలాగే మంగళవారం ఈ ధూప్ స్టిక్ వెలిగించడం వల్ల ఎంతో మంచిదండి. ఇలా మొత్తం ధూప్ స్టిక్స్ అన్నీ మనం తయారు చేసుకున్న తర్వాత వీటిని ఎండలో ఎండపెట్టేసుకోవాలి. ఒక 2-3 డేస్, నాకైతే మినిమం ఇక్కడ 3 డేస్ పట్టిందండి ఇవి ఎండడానికి. ఇలా ఎండిన ధూప్ స్టిక్స్ మనకి చిన్నగా అయ్యి కనిపిస్తాయండి. నాకైతే ఇక్కడ మంచి సువాసన వస్తుందండి పర్సనల్లీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా తయారు చేసి చూడండి. నాకు చాలా టైం సేవ్ అయింది, అలాగే మనీ కూడా సేవ్ అయింది. మీరు కూడా ఇలా తయారు చేసి మీ టైం ఇంకా మనీని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం వెలిగించి చూద్దాం.
చూసారా ఎలాగా పొగ వస్తుందో. పొగతో పాటు మంచి సువాసన కూడా వస్తుందండి. మనకి బయట మార్కెట్లో కొనే ధూప్ స్టిక్ వల్ల ఓన్లీ పొగ వస్తుంది కానీ స్మెల్ అనేది రాదండి. ఇది ఎంతగానో స్మెల్ వస్తుంది, అలాగే పొగ కూడా చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు గిన నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ తోటి నా వీడియో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.